ఉన్నటువంటి ప్రభుత్వంతో చాలా చక్కటి సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా అనేక విషయాల్లో కార్యక్రమాలు రూపకల్పన చేశారు. ప్రధానంగా ధర్మాచార్య సదస్సు ఏర్పాటు చేయటం, ధర్మాచార్యుల యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవటం, టీటీడీ ఏం చేస్తున్నదనే విషయం మా ముందు ఉంచటం, ఆ విధంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం పీఠాధిపతులు మఠాధిపతులు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఒక వారధిలాగా పీవీఆర్కే ప్రసాద్ గారు ఏర్పాటు చేశారు. చాలా చక్కటి వాతావరణంలో కార్యక్రమాలు చేసాం. అప్పుడే ఈ దళిత వెనుకబడిన తరగతుల ఈ బస్తీలలో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, శ్రీరాముడివి కావచ్చు, వాళ్ళు ఏవి కోరుకుంటే అవి దేవాలయాలు నిర్మాణం చేసేటువంటిది 500 దేవాలయాలు నిర్మాణం చేయటే కార్యక్రమం కావచ్చు, దేవాలయం తిరుమల దర్శనానికి కానీ ఇతర పుణ్యక్షేత్రాలకు కానీ దర్శనానికి రాలేనటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద హిందూ భక్తులకు బస్సులు వేసి ఆ బస్సులు నిరంతరం 4 బస్సులు అన్ని పుణ్యక్షేత్రాలు చూపిస్తూ ఉండేవాళ్ళు. ఆ రకమైనటువంటి కార్యక్రమాలని అప్పుడు రూపకల్పన చేయబడ్డాయి. అందులో భాగంగానే ఈ దేవలోకం ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్. ఎందుకంటే తిరుమల యొక్క పవిత్రతను, శ్రేష్టతను, దాని యొక్క గొప్పతనాన్ని ప్రతిదీ కూడా ప్రతి హిందువుకు తెలియచేయటం కొరకు, అవగాహన కలిగించడం కొరకు అక్కడ తిరుమలకు వెళ్ళి కేవలం దేవుణ్ణి చూచి వచ్చానది కాకుండా ఆ దేవుడికి సంబంధించిన అనేక విషయాలు నేను చూచాను, నేర్చుకున్నాను, ఒక కొత్త పుంతలు తొక్కేటువంటి పద్ధతిలో కార్యక్రమాన్ని రూపొందించారు. సరే, తర్వాత ప్రభుత్వం మారింది. వాళ్ళు దేవలోకం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ దేవలోకం బదులుగా అక్కడ రాక్షస లోకాన్ని నిర్మాణం చేయాలని ప్రయత్నం చేశారు. తిరుపతి అనేటువంటిది ఒక పుణ్యక్షేత్రము, ఒక పవిత్ర నగరం. అది ఇప్పుడు కాశీకి వెళితే అక్కడ ఆధ్యాత్మిక శోభ మనకు కనపడుతుంది. అయోధ్యకు పోతే ఎవరు ఎదురుపడ్డా రామ్ 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 అని పలకరించుకుంటారు. బృందావనకు పోతే రాధే 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 అని పలకరించుకుంటారు. తిరుపతిలో కూడా మనకు గోవిందనామ స్మరణ అలా పులకరింపు చేస్తూ ఉండేది, నినదించేవాళ్ళు. అలా అంతా కూడా గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించే తిరుపతి. ఈ రోజున తిరుపతికి వచ్చే భక్తులు ఎక్కడ కనబడుతూ ఉన్నారు? దాన్ని ఒక మహానగరంగా తయారు చేసుకుని భౌతికమైన, లౌకికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి విషయాలని తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని చివరికి ఎంతవరకు తెగింపుకు వచ్చారంటే ఇటువంటి ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేసి అదేదో ఇతర దేశాలకి వెళ్ళేటువంటి వాళ్ళలాగా దాన్ని తయారు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, ఇది హిందువుల విశ్వాసాలను, భక్తిని దెబ్బతీసేది. ఖచ్చితంగా దీన్ని ఇక్కడ నుంచి తొలగించాలనేటువంటి ఖచ్చితంగా మేము ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాం. శ్రీనివాసానంద సరస్వతి స్వామివారు కావచ్చు, అనేక మంది స్వామీజీలు అక్కడికి వచ్చి అనేక పర్యాయాలు ఉద్యమం చేశారు. ఎక్కడో అమెరికాలో కూర్చో ఉండేటువంటి వెలగపూడి ప్రకాశ్రావు గారు, ఆయన చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అందరం కలిసి చేసిన ప్రయత్నం వల్ల ఈ రోజున ఒకటి వాస్తవం, ఆ రోజున ఇదే ప్రభుత్వం దానికి దేవలోక్ అని చెప్పి ఒక కార్యక్రమానికి అది కేటాయించారు. ఈ రోజున అందుకు భిన్నంగా ఒక కార్యక్రమం జరుగుతుంటే నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని రద్దు చేస్తూ వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇక్కడ తిరిగి మరలా దేవలోక కార్యక్రమం ప్రారంభం కావాలి. ఈ ప్రభుత్వము హిందుత్వానికి, హిందూ విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ ఉన్నదని మేము భావిస్తున్నాం. అలా జరుగుతుంది. మొన్న కాశీనారాయణ దేవాలయం అక్కడిది పరిష్కరించారు. ఎక్కడ ఏది వచ్చినా వాళ్ళ దృష్టికి రాకముందే మనం చేయలేదే అని అనక్కర్లేదు. దృష్టికి వచ్చిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎవరైనా కానీ, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరైనా కానీ వెంటనే మనం విమర్శించక్కర్లేదు, తొందరపడక్కర్లేదు. దృష్టికి వస్తే పరిష్కారం అవుతున్నది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసము ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఇట్లాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏదైనా జరిగితే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు కదా. తీసుకువస్తే మరలా ఏమి ఆలస్యం చేయటం అవును చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకుంటున్నారు, దాన్ని సరి చేస్తున్నారు. రైట్. హిందూ సమాజానికి ఒక నమ్మకం కలిగింది ప్రభుత్వం మీద, ఇది మనది, మనకు ఇక్కడ మంచి జరుగుతుంది అనే నమ్మకం కలిగింది. ఓకే స్వామి, అట్లా ముందుకు సాగుతుంది. రైట్. ప్రసాద్ గారు నమస్తే.